ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ఆయన మాటలో ఏ మాట నువ్వు చేర్చి నువ్వు సొంతగా నువ్వు మాట్లాడినా, నువ్వు బోధించినా, ఇతరులకు తెలియజేసినా, నువ్వు క్రైస్తవురాలివి క్రైస్తవుడివి ఎవరైనా సరే, బోధకుడు అయినా సువార్తకుడు అయినా ఎవరైనా సరే దేవుడిని ఏం చేస్తాడంట? గద్దిస్తాడంట. గద్దించడమే కాదు, నువ్వు అబద్ధకుడిగా అవుతావంట. ఎందుకంటే కలుపుతున్నావు కదా మాట. ఇప్పుడు ఈ అబద్ధకురాలు అయిందా కాలేదా? అక్కడ ఏమని ఆ చెట్ల మధ్యలో అంటుంది. అక్కడ ఏమన్నాడు? మంచి చెడు వివేకమును తెలియజేసు చెట్టు అనుంది. అక్కడ ప్రైజ్లో తీసేసింది, సొంతగా మాట్లాడుతుంది. ఆ మధ్యలో ఉన్న చెట్టు. ఇంకొక మాట ఏమంటుంది? ఏ దినాల ఆ యొక్క చెట్టు పండ్లు నువ్వు తిన్నావో నిశ్చయముగా నువ్వు చనిపోతావు అని చెప్తే, నువ్వు చనిపోకుండా ఉండులాగా ఈ తినకూడదని చెప్పింది. అవ్వ ఎంత మాట కల్పితం కలిపి. చాలామందిని అడుగుతుంటాను, చాలామంది చాలా విధాలుగా చెప్తుంటారు. ఇలా చెప్పకూడదు. నేను చాలాసార్లు చెప్పా ఈ శిబిరాన్ని గురించి. ఈ శిబిరము కట్టక మునిపే దేవుడు ఈ స్థలంలో వెళ్ళి నువ్వు ప్రార్థన చెయ్యని నేను చెప్పాడు అని చెప్పా. చాలామందికి నేను చెప్పా ఈ శిబిరము గురించి, కానీ వాళ్ళకి అర్థం కాల. నేను చెప్పాను, ప్రభువా మరి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడానికి అక్కడ ఏముంది? ఏమి లేదు కదా. అక్కడ ఎలా ప్రార్థన చేశానంటే, నేను ఏర్పాటు చేస్తాను అన్నాడు. ఆయన ఏర్పాటు చేశాడండి ఈ శిబిరము. ఆయన చెప్పిందే ఆయన చూపించిందే శిబిరము. ఈ శిబిరము ప్రార్థన శిబిరం అండి, దేవుని శిబిరం అండి, దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు చేసుకునే శిబిరం అండి అని నేను చాలాసార్లు చెప్పా, చాలా మార్లు చెప్పా. అయితే కుటుంబ సభ్యులు నమ్మలేదు, బయట వాళ్ళు కూడా నమ్మలే నన్ను, నా మాటను. ఎందుకంటే ఇది మందిరముగా కనపడటంలే వాళ్ళకు, ఇది శిబిరముగా కనపడటంలే. నాకు అర్థం కాలే ఎందుకనో. పిల్లల పండుగ ఏదో పుట్టినరోజు చేసుకోవాలనుకుంటే సర్లే అని 4 బూరల గోడ మీద అంటియటానికి, ఆ తర్వాత ఆ ఫ్లెక్సీ ఒకటి పెట్టడానికి నేను పర్మిషన్ ఇస్తే అవి వాడుకున్నారు, బాగా జరిగింది. ఏదో ఫంక్షన్ నా ఫంక్షన్ వచ్చింది. నా ఫంక్షన్ వచ్చినప్పుడు ఎక్కడ చేస్తున్నారని అడిగాడు. నా ఫంక్షన్ అంటే రిటైర్మెంట్ ఫంక్షను. అడిగితే శిబిరంలో చేస్తున్నామంటే, ఆహా మినీ ఫంక్షన్ అలా అన్నారు. ఏమన్నా చెప్పండి, ఏమన్నారు? మీ ఫంక్షన్ కాదు, మినీ ఫంక్షన్ హాలు అంటే చిన్న ఫంక్షన్ హాలా అంటే ఇది ప్రార్థనా స్థలం కాదు, ప్రార్థన మందిరం అనే వాళ్ళ హృదయం లేదు. ఒక ఫంక్షన్ హాల్లో చిన్న ఫంక్షన్ హాలు అని వాళ్ళ దృష్టిలో ఉంది. ఎంత ఘోరముగా వాళ్ళ హృదయాలలో. అందుకే నాకు చాలా బాధ వేస్తుంది. ఒక్కొక్కసారి ఏడ్చాను కూడా, ఎవరికి తెలియకుండా దేవుని సన్నిధిలో చాలా కన్నీరు పెట్టి ఏడ్చాను. ప్రభా వాళ్ళకి తెలియదు, దయతో క్షమించు, వారి మీద ఉగ్రత గద్దించితే అనే మాట ఉంది చూసారా? ఆ గద్దింపు వారి మీద ఉండకుండా చేయి ప్రభా, నీ కోపం వాళ్ళ మీద దిగి రాకుండా చేయి ప్రభా. వాళ్ళు తెలుసో తెలియక మాట్లాడారు ప్రభా అని వారి గురించి ప్రార్థన చేయాల్సిన అవసరం వచ్చింది. మళ్ళీ నాకు అక్కడ టెంట్ వేసి స్టేజ్ కట్టి రోడ్డు మీద ప్రార్థన చేస్తుంటే అది పరిశుద్ధ స్థలం అవుతుంది.
సర్వశక్తి గల దేవుడు పొదలో దిగి వచ్చి మాట్లాడుతుంటే అది పరిశుద్ధమైందని దేవుడే చెప్తున్నాడు. దేవుని వాక్యము బోధిస్తున్న స్థలములలో పరిశుద్ధమైన స్థలముగా నేను చెప్తుంటే ఈ రోజు వరకు కూడా నా కుటుంబ సభ్యులు, నా బంధువులు, నా రక్త సంబంధికులు దేవుని యొక్క శిబిరాన్ని, ప్రార్థన శిబిరాన్ని దేవుని యొక్క ప్రార్థన స్థలముగా గుర్తించటంలా ఇది నాకు చాలా బాధకరమైన విషయం. రెండో విషయం ఏంటంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కల్పితాలు మాటలు కలపటం. శిబిరాన్ని శిబిరంగా పలుకో, నీ సొమ్మేమో పోయింది. ప్రార్థన స్థలం అని చెప్పండి. షెడ్ అంట, ఏంటంట షెడ్లో. చాలా బాధ వేసింది ఒకసారి ఈ మాటలు వింటున్నప్పుడు. నేటికి కూడా వాళ్ళు అదే టైప్లో మాట్లాడుతుంటారు. చాలా బాధ వేస్తుంది నాకు. గత 3-4 నెలల నుంచి శిబిరానికి వచ్చిన ఒక పాస్టర్ గారిని నేను గురించి చెప్పాలనుకుంటున్నాను. ఒక పాస్టర్ గారు 2-3 సార్లు ఇక్కడికి వచ్చాడు. 2-3 నెలల నుంచి వస్తున్నాడు. 3-4 నెలలు అయింది. ఒకరోజు ఆయన లోపలికి వస్తా బాగుందండి అంటే అంతవరకు బాగుంది, మంచిగా ఉంది అని అర్థం. ఆయన అంటాడు, గెస్ట్ హౌస్ బాగుందండి అన్నాడు. నా మైండ్ పోయింది. ఆయన దృష్టిలో నేను ఇక్కడ వాక్యం చదువుకొని ప్రార్థన చేయటము, ఈ శుక్రవారాలు వాక్యోపదేశం చేయటము, ఆదివారం ఆరాధన జరపటము, అనేక మందికి ప్రార్థనలు చేయటం ఆయనకు గెస్ట్ రూమ్ కనపడింది. ఇది ఆ పాస్టర్ గారికి. మళ్ళీ అభిషేక్తుడంట, ఆయన సామాన్యుడు కాదంట, ప్రైజులు తీసుకున్నాడంట పాటలలో. సరే, ఆ రోజు నేను భరించాను, పోనీలే అని. రెండోసారి ఫోన్ చేసినప్పుడు, ఎక్కడున్నారండి అని అన్నాడు. చెప్పండి, పర్వాలేదు, ఎక్కడుంటే ఏం లేదు చెప్పండి అంటే, కాదండి గెస్ట్ హౌస్లో ఉన్నారా లేక ఎక్కడ ఉన్నారని అంటే, నాకు గెస్ట్ హౌస్ లేదుగా పాస్టర్ గారు అన్న. అప్పుడు ఆయనకు అర్థమైంది ఫీల్ అవుతున్నాడని. అది కాదండి అన్నాడు. ఏది కాదు? ఏది గెస్ట్ హౌసు? నేను గుడ్డివాణ్ణి, నేను బయటికి వెళ్ళను, నాకు గెస్ట్ హౌస్ లేదు. శిబిరం గెస్ట్ హౌసా? నా ఇల్లు గెస్ట్ హౌసా? దేని గురించి అన్నావు నువ్వు అని నిలదీసి అడిగితే మాట్లాడలేకపోయాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేయండి. స్పష్టంగా అక్కడ మాట్లాడుతున్నాడు సొలొమోను మహారాజు. ఏమంటున్నాడు? దేవుడు మిమ్మల్ని గర్జిస్తాడు, మీరు అబద్ధం ఆడకండి, మీరు అబద్ధాలు కలపకండి, మాటలు కలిపి అబద్ధాలుగా పలకండి. దేవుని మందిరాన్ని షెడ్ అని, దేవుని మందిరాన్ని గెస్ట్ హౌస్ అని, దేవుని మందిరాన్ని మినీ ఫంక్షన్ హాల్ అని, ఎవరిని బాధ పెట్టాలని, ఎవరికి నష్టం? చాలా ఘోరం. అబ్బో, అదే చేసింది. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేత కాకపోతే నోరు పూసుకోవాలంతే. నీ హృదయానికి నచ్చకపోతే మాట్లాడక మానేసాయి. అంతేగాని తప్పుడు సమాచారాలు చెప్పకూడదు, తప్పుడు మాటలు మాట్లాడకూడదు. నీ తప్పుడు మాటలకు సమాధానం దేవుడే చెప్తాడు. నీ తప్పుడు సమాధానాలకు దేవుడే సమాధానం చెప్తాడు. నీ ఆలోచనకు దేవుడే సమాధానం చెప్తాడు. ఒక దేవుని దాసుని గురించి, దేవుడు నిలబడి మాట్లాడుతున్నటువంటి మందిరాన్ని గురించి, దేవుడు అభిషేక్తుడుగా నిలబడి దేవుడు అభిషేకించబడిన బిడ్డను నువ్వు పట్టుకొని గెస్ట్ హౌస్ ఇది షెడ్ అంటావా? టెంట్లలో ప్రార్థన జరుగుతుంది, వాళ్ళని ఏమంటావు? గుడారాలలో ప్రార్థనలు జరిగినాయి, వాళ్ళని ఏమంటావు? తాటాకి ఇళ్లలో ప్రార్థనలు జరుగుతున్నాయి, వాళ్ళని ఏమంటావు? అసలు వాళ్ళు పాస్టర్లే కాదా? వాళ్ళు విశ్వాసులు కాదా? తప్పండి, చాలా పొరపాటు. సర్చ్ చేసుకోండి మీ జీవితాలలో. మార్పు కోరుతున్నాడు దేవుడు. మారండి. ఆలోచన. క్రైస్తవులు ఎన్నాళ్ళు క్రైస్తవుగా ఉంటావు? ఎన్నాళ్ళుగా క్రైస్తవులుగా జీవిస్తారు? ఎన్నాళ్ళు క్రైస్తవుడుగా ఉంటావు? మారని క్రైస్తత్వం, మారని క్రైస్తవ జీవితాలు ఎంతకాలం ఉపయోగం లేని భూమికి భారము, దేవుడికి దుఃఖము. ఆలోచన చేయండి నా ప్రియ సహోదరి సహోదరుడా.
ప్రార్థన స్థలం అంటే ప్రార్థన స్థలం అంతే. మాట్లాడుతుంది. ఆ మాట్లాడినప్పుడు బాధేసింది. భక్తుడైన యోహాను కూడా ఒక మాట అంటాడు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచ్చిన చూడు ఒకసారి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేరబోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించే మాట్లాడు. ఈ అబద్ధాలు ఆడేవారందరూ కూడా చదువు, ఇంకొక వచనం ఉంది. వాడు అబద్ధికుడును అబద్ధికులకు జనకుడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. వాడు అబద్ధకుడును వాడు అబద్ధమునకు జనకుడై ఉన్నారు. ఎవరెవరు అబద్ధం ఆడుతూ ఉంటారో క్రైస్తవులని పేరు పెట్టుకొని క్రైస్తవ జీవితము జీవిస్తూ నేను క్రైస్తవుని క్రైస్తవురాలునని చిన్న విషయానికి పెద్ద విషయానికి ప్రతి విషయంలో అబద్ధం ఆడుతూ ఉంటారే, వీళ్ళందరూ కూడా ఎవరికంట? ఎవరు తండ్రిలకు? అపవాది. ఎవరికి? వీళ్ళంతగా తండ్రి యేసు ప్రభువారు తండ్రి కాదు. సర్వశక్తి గల దేవుడు తండ్రి కాదు. వీళ్ళంతా అబద్ధికులకు ఎవరు తండ్రి? అపవాది. అపవాది తండ్రి అవుతాడు. నిందలు మోపేవారికి, అసూయపడేవారికి, ద్వేషభావాలు కలిగిన వారికి, మనుషులను మాట్లాడటానికి శాతగాని వారికి, దురాలోచన దుష్టత్వము స్వభావం కలిగిన వారికి, చిన్న విషయం పెద్ద విషయం అబద్ధాలు ఆడటానికి మనస్తత్వం కలిగిన అందరూ ఎవరు? అపవాది మనుషులు. చాతనైతే అపవాది మనుషులతో మాట్లాడటం మానేసేయండి. చాతనని గారు మాటలు తగ్గించేయండి. అపవాది బిడ్డ, అపవాది కుమారుడని నువ్వు గ్రహిస్తే, నువ్వు నిజమైన క్రైస్తవురాలు అయితే నువ్వు మానేసే మాట్లాడటం. ఏది అవసరమో అదే మాట్లాడు. నీ గ్రహింపు కలిగితే గాన. నేనైతే ఇదే చెప్తా. అబద్ధం ఆడింది. చేసిన పని ఎవరికి నష్టం అవుతుంది? చెప్పింది. అసలు చెప్పకూడని విషయాలు చెప్పేసింది. ఉల్టా పల్టా చెప్పేసింది. అది అటు ఇటు తిప్పి చెప్పేసింది. కలపక చెప్పేసింది. స్పష్టంగా ఆ యొక్క సామెతలో నువ్వు ఏది కలపకో, నువ్వు గర్జింపుకో ఇదవుతావు. దేవుని ఉగ్రతకు గర్జింపుకు నువ్వు అబద్ధం ఆడిన దానివి అవుతావు, అబద్ధకుడు అవుతావుడని స్పష్టంగా మాట్లాడుతుంది. అదే జరిగింది అవ్వకు. అప్పుడు అంటది ఆ యొక్క అపవాది అంటుంది చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. అందుకు సర్పము మీరు సావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కనులు తెరవబడును, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పింది. ప్రైజ్ లార్డ్. చూసావా ఎలా ఒకరికి ఒకరు అపవాది, ఈ తెలియనటువంటి జ్ఞానం లేనటువంటి స్త్రీ మాట్లాడిన ఈ 2 సంభాషణలు మనం వింటుంటే గాన క్రైస్తవులమైన మనం చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన ఇళ్ళ దగ్గరకు వచ్చి అలాగే అడిగేటోళ్ళు చాలా తెలివిగా అడుగుతారు. ఏమంటాడు? దానికి ఉచిత సలహా కూడా ఇస్తారు. ఇలా చేయకూడదమ్మా, ఎందుకు ఆయనతో బాధ? 4 రోజులు మీ ఇంటికి వెళ్ళి రావచ్చుగా, ఎందుకు బాధ? 4 రోజులు అంట వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఏమవుతుందంట? ఇంకా కోపం పెరుగుతుంది, కక్ష పెరుగుతుంది, గొడవలు పెరుగుతాయి. ఈ దొంగ అబద్ధకుడు చెప్తున్న మాటలై, ఈ మోసగాడు చెప్తున్న మాటలు, ఈ దగాకోరు చెప్తున్న మాటలు ఎవరే గ్రహించేది? క్రైస్తవులలో పొద్దులేసి బైబిల్ తీసి అక్కడ పెట్టమో, ఆదివారం ఇచ్చితేనే మళ్ళీ ఆ జోలికి వెళ్ళరు. లోకంలో ఉన్న టీవీ ఛానళ్ళు కూర్చోవటము, సీరియళ్ళు చూసుకోవటము, ఇక పక్కపక్కలు. మంచి జ్ఞానం అంట సీరియలు.
సినిమాలో మంచి జ్ఞానం ఉన్నది, అప్పట్లో నీతి ఉంది అంటారు. ఇప్పుడు సీరియల్లో నీతి ఉందంట. ఎవరిని ఎలా చంపాలో, ఎవరిని ఎలా హింసించి మాట్లాడాలో, కత్తి లేకుండా ఎలా చంపాలో, వాళ్ళు ఎలా చావాలో, ఎలా మాట్లాడాలో నేర్పించేది ఈనాటి సీరియల్. ఈ తెలివినిచ్చే సీరియల్ తెలియచ్చే వారికి, తెలుసుకునే వారికి తెలుసుకుంటుంది. ఈ నాటకం అని భావిస్తే బాగుంటుంది. ఆ నాటకాన్ని జీవితంలోకి తీసుకొచ్చి నటిస్తే గాన జీవితాలు పాడే, కుటుంబాలు పాడు, సామాన్యంగా పాడు కావు. అవునా కదా? అదే దేవుని యొక్క మాట. నువ్వు చావనే చావు అంట. మళ్ళీ చావనే చావకుంటే ప్రభువారు ఎందుకు చెప్పాడు చచ్చావు అని? మాటలు చూడు ఎంత వ్యత్యాసమో, దేవుని మాటకు అపవాది మాటకు ఎంత వ్యత్యాసమో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉన్నారు. ఇప్పుడు ఎట్లా చెప్పండి? బ్రతికి ఉన్నవారు ఏమయ్యారంట? చచ్చిన వారిగా ఉన్నారంట. దేని వలన? అపరాధముల వలన, పాపము చేయటం వలన. ఆజ్ఞ అతిక్రమమే పాపము. అవునా లేదా? యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ అధ్యాయం 4వ వచనంలో ఉంది ఆ మాట. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం ఏం చేస్తుంది? నిన్ను చంచిన వారిగా, సచ్చిన కుమార్తెగా, కుమారి చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు చెప్పింది నువ్వు నిశ్చయముగా సస్తావు అన్నది చెప్పింది నీలో ఉన్న ఆత్మ, ఈ మట్టి శరీరాన్ని కాదు. నీలో ఉన్న నేను అనుగ్రహించిన ఈ జీవాత్మ చనిపోతుంది, చనిపోయిన స్థితిలో ఉంటుంది. దాన్ని బ్రతికించవాలో కష్టం. నువ్వు ఖచ్చితంగా చనిపోతావు అని చెప్పాడు. వీడు వచ్చాడు మోసగాడు. ఈ మోసగాడు వచ్చి ఏమంటున్నాడు? అబే నువ్వు సావునే చావు, నువ్వు సావయ్యా అంటాడు. ఎందుకు సావడు? వీడు శారీరక సంబంధమైన మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏ మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు? శారీరక సంబంధమైన మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సొలొమోను మహారాజు చెప్పిన మాట ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనం అంటారు, నువ్వు మట్టి అయి ఉన్నవారుగా తిరిగి అది మన్నయి మట్టిలోనికి చేరుతుంది. దేవుడిగా అనుగ్రహించిన ఆత్మ తిరిగి దేవుని సన్నిధికి వెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆత్మ గురించి మాట్లాడుతుంటే ఈడు శరీరం గురించి, పనికిరాని శరీరం, ఈ మట్టి అయిపోయే శరీరం గురించి మాట్లాడి చూసావా నేను చెప్పానే నువ్వు చనిపోయావా? చనిపోవు నాకు తెలుసు, చనిపోవు. ఎంత మోసగాడంటే ఈ విధంగా భూమి మీద అనేక మందిని చంపేశాడు. అనేక మంది చచ్చిపోయిన స్థితిలో ఉన్నాం. అపరాధముల చేత, దోషముల చేత, పాపపు క్రియల చేత, పాపపు ఆలోచన చేత, పాపపు నడక చేత, పాపపు ప్రవర్తన చేత చనిపోయిన స్థితిలో ఉన్నవారమై ఉన్నాము. క్రైస్తవులు అయినా ఇతరులైనా ఎవరైనా సరే మన ఆత్మ మనలో చనిపోయిన స్థితిలో ఉంది. ఇది సత్యం. ఇది గమనించరేది ఎవరు? ఇది తెలుసుకునేది ఎవరు? దేవుడు బాధపడేది ఆత్మను రక్షించడానికి. నీలో ఉన్న ఆత్మ చనిపోకూడదని. ఎందుకంటే ఆదాము అవ్వ మానవులుగా ఉన్నారు, కానీ వాళ్ళు దేవుని ఆత్మతో ఉన్నవారు. వారు ఇక్కడ ఎట్లా సావాసముగా ఉండాలనుకున్నారు దేవునితో, దేవుడు అట్లాగే మనుషులతో సావాసముగా ఉండాలనుకుంటాడు. మనుషుల మధ్యలో జీవించాలనుకుంటాడు, మనుషులతో మాట్లాడాలనుకుంటాడు. ఆయన ఇష్టపడతాడు, మనుషులను ప్రేమిస్తున్నాడు గనక. ఆయన రూపంలో ఉన్నాము గనక, మనం ఆయన స్వరూపంలో ఉన్నాము గనక, ఆయన ప్రేమించి తయారు చేసుకున్న వారము గనక ఈ సత్యాన్ని ఎవరు గమనిస్తారు? ఆయన నుంచి దూరం చేయాలి. మీరు చావనే చావరు. యేసు ప్రభు దగ్గర ఒక శిష్యుడు వచ్చి ఇలా అన్నాడంట, అయ్యా నా తండ్రి చనిపోయాడు, నేను వెళ్ళి పాతి పెట్టుకొని వస్తానయ్యా అంటే యేసు ప్రభు అన్నాడంట, అయ్యా
మృతుని పాతి పెట్టుకుందరు, నువ్వు నన్ను వెంబడించు అన్నాడంట. ప్రైజ్ లార్డ్. మృతుని ఎట్ట పాతి పెట్టుకుంటారు అనేది వాడికి అర్థం కాలా. అంటే శారీరకంగా చనిపోయిన వాడు తండ్రి గారు, కానీ ఆత్మీయంగా చనిపోయిన వారు చాలామంది అక్కడ ఉన్నారు. పని బాటలాగా తిరుగుతున్నారు. అపవాదితో నింపబడిన వారే వాళ్ళు పాతి పెట్టుకుంటారు. లేరా, నువ్వు బ్రతకాలనుకున్నవాడు, మారు మనసు పొందాలి, జీవించాలనుకున్నావు, దేవుని రాజ్యంలో చేరాలనుకున్నవాడు, నన్ను వెంబడిస్తున్నావు, రా, నేను నిన్ను తీసుకెళ్తా, నాతో రా రా అన్నాడండి. ఎంత చక్కటి మాటలు బైబిల్లో ఉన్నాయో. అర్థం ఎవరు చేసుకుంటారు? కానీ ఎవరైనా ఎవరు ఇస్తారు? ఇంత ఎవరైనా ఇవ్వటానికి ఎవరికి? ఈ 2 మాటలు, ఈ 4-5 వచనాలలో ఇంత మర్మం ఉంది కదా. ఈ మర్మాన్ని ఎవరు బోధిస్తారు? ఇంకొక మాట అంటది, మీరు చావరని దేవుడికి తెలుసంట. ఇంకొక అబద్ధం ఇది. రెండో విషయం, కళ్ళు తెరవబడతాయంట. ఏం పడతాయి? కళ్ళు తెరవబడతాయంట. దేవతలాగా ఉంటారంట. దేవుడికి తెలుసంట. ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనం. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమును ఇచ్చు రమ్యమైనది చూసినప్పుడు ఆమె ఆ ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చాను. ప్రైజ్ లార్డ్. ఎవరికి ఇచ్చాను? తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చిందంట. నా ప్రియ సహోదరి సహోదరుడా, యోహాను గారు ఒక మాట అంటాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదవండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవడంబము. అది ఇప్పుడు ఎవడి వల్ల ఈమెకు కలిగింది? అవకి, స్త్రీకి. ఎవరు చెప్తే ఇవన్నీ తెలుసుకున్నది? అపవాది చెప్తే తెలుసుకున్నది. అవునా లేదా? మీరు చావరు, మీ కళ్ళు తెరబడతాయి, అది ఆహారానికి మంచిగా ఉండి తినటానికి పండ్లు రమ్యంగా కనపడుతుంది, రుచిగా ఉంటుంది అని చెప్పింది ఎవరు? అవ్వకు చెప్పింది ఎవరు? స్త్రీకి. అపవాది కాదా? సాతానుగాడు కదా చెప్పింది. ఈవిడ నమ్మింది ఆ మాటలు. అంతే. దేవుడు చెప్తే నమ్మలేదు, భర్త అయినటువంటి ఆదాము చెప్తా నమ్మలే ఈవిడ. ఎవరి మాటలు విన్నది? అపవాది మాటలు విన్నది, సాతాను మాటలు విన్నది. ఈనాటి స్త్రీలు కూడా చాలామంది కూడా ఇంట్లో చెప్పిన వారి మాటలను నమ్మరు. ఎదుటి వారు చెప్పినవి బాగా బుర్రకెక్కించుకుంటారు, వాటిని పట్టుకొని ఏలాడతారు. ఆ మాటలను పట్టుకొని కుటుంబాలను పాడు చేసుకుంటారు, జీవితాలు పాడు చేసుకుంటారు. అవి చక్కగా ఉంటాయి, రుచికరంగా ఉంటాయి మాటలు. ఆదాము చెప్పిన మాటలు అవ్వకు రుచిని ఇవ్వలే. దేవుడు చెప్పిన మాటలు అవ్వకు రుచి ఇవ్వలే. ఎందుకు తినగాకమన్నాడు అని ఆలోచన చేయలే. ఎందుకు వాళ్ళిద్దరు వద్దన్నారు అనే తలంపు ఆమెకు రాలే. చెప్తుంది కదా, మీ కళ్ళు తెరబడతాయి, మీరు దేవతల్లాగా ఉంటారంట. ఎలాగా ఉంటారు? దేవతల్లాగా ఉంటారంట అని చెప్పగానే ఈవిడ, దేవుడు మమ్మల్ని మోసం చేశాడైతే, దేవుడు మమ్మల్ని మోసం చేశాడు, మా కళ్ళు తెరవబడకుండా మూతేశాడు. నీ కంపు జీవితం, నీ రోత జీవితం నీ కంటికి కనపడను కూడా ఆయన కప్పాడు. దానికి సంతోషించాలి. అది తినటానికి బాగుండే, రుచిగా ఉంటాయంట, చూడటానికి అందంగా ఉన్నాయంట. అందుకే అంటాడు అక్కడ యోహాను, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబపు మాటలు. చాలామంది ఎదుటివారి మాటలు వద్దంటే ఎన్రో, వద్దు పలానా పని వద్దు, అది మనకు కుదరదు, మనం చేయలేము అంటే కొంతమంది స్త్రీలు ఇళ్లలో అదే చేస్తానని పట్టుబడతారు, చేస్తారు. లాస్ట్లో కుటుంబాలను అనేకమైన ఇబ్బందులకు పాలు చేస్తున్నారు. దీన్ని ఒక రకంగా మూర్ఖత్వం అని అంటారు.
ఒక రకంగా అజ్ఞానము అంటారు, మొండితనము అని కూడా అంటారు. నేను చేయాలనుకున్నది చెయ్యాలి అంతే, దీన్ని మొండితనమే అంటారు. దాని 10వ స్థానం ఏమవుతుంది? మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా తర్వాత విషయం. ఏమి జరిగింది? ఏంటి వద్దంటే నువ్వు చేసావు కదా, ఏంటి అంటే నేను ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఏంటంట? నేను ఇలా జరుగుతుందని అనుకోలేదంట. చెప్పాను కదా, చెప్పిన తర్వాత కూడా అనుకోవటం ఏంటి? ఇంకా ఆదాము చెప్పాడు, దేవుడు చెప్పాడు తిన్న రోజు నువ్వు చనిపోతావని. ఇంకా ఏంటి నువ్వు ఏమనుకోవాలి? ఇంకా ఇంటివారు మాటలు నచ్చవు, కుటుంబ సభ్యుల మాటలు నచ్చవు, బయట వాళ్ళు చెప్పే మాటలు బాగా బొరకెక్కించుకుంటారు. ఈ పాడైపోయే లక్షణాలు, సుఖ జీవితము జీవించకుండా ఈర్ష్య ద్వేష భావాలతో హృదయాలు నింపుకొని జీవించే జీవితాలు ఇవి. మోసకరమైనటువంటి మాటలు హృదయాలు ఉన్నప్పుడు సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. ఎందుకంటే నీలో అపవాది మాటలు ఉన్నాయి, నీలో సాతానుగాడి మాటలు ఉన్నాయి. వాడు సర్పము కాటేసింది నీ మనసుకో, నీ మనసును కాటేసింది. నీ మనసును కాటేసింది కనుక నీ మనసు ఇసముతో నింపబడింది, నీ హృదయము. అందుకే బాల్యం నుండి చెడిపోయారా వీళ్ళు అన్నది దేవుడు. అందుకే ఇలా హృదయం మొదటి నుంచి చెడిపోయి ఉంది అంటే కారణం ఇదే. నా ప్రియ సహోదరి సహోదరు ఆలకించండి. ఈరోజు చాలా బాధేస్తుంది ఈ కుటుంబ వ్యవస్థను గురించి ఈ యొక్క చక్కటి మాటలు ఈ కుటుంబ వ్యవస్థ గురించి. సాతానుగానికి సంభాషణ చాలా మంచి సందేశాలు ఇవన్నీ. ఒలీవ సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవ సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవ